హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ మొదటిసారి గనక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. బాలామృతంతో దోశలు ఎలా వేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా 2 నుంచి 3 పెద్ద గ్లాసుల వరకు వాటర్ తీసుకొని వాటర్ మరిగించుకోవాలి. మరిగేంత లోపల మనం పిండిని అయితే తీసుకుందాము. చిన్న కప్ తోటి 2 కప్పుల వరకు పిండిని అయితే తీసుకున్నానండి బాలామృతము. ఇప్పుడు చూడండి, కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు పిండిలో ఈ వాటర్ని వేసుకుంటూ ఉండలు కట్టకుండా సాఫ్ట్గా కలిపేసుకోవాలండి. పిండిని కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకుంటే సరిపోతుంది. చూడండి, నేను కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకున్నానండి. ఇలా పిండి ఉంటే సరిపోతుంది. చూడండి, మళ్ళీ ఒకసారి అంతా కూడా కలిపేసుకొని చూపిస్తున్నాను. పెనం బాగా హీట్ అవ్వనివ్వాలండి. అప్పుడే దోశలు చాలా మంచిగా వస్తాయండి. ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పెంకకంతా అప్లై చేసేసుకోవాలి. అప్పుడే దోశ చక్కగా వస్తుంది, తీయడానికి కూడా వీలుగా ఉంటుందండి. ఇలా అప్లై చేసేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలండి. కలుపుకొని దోశ వేసుకోవాలి. లేదంటే అడుగు మొత్తం పిండి అయిపోయి పైన మొత్తం వాటర్ లాగా ఉంటుందండి ఈ బాలామృతము పిండి. చూడండి, ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు దోశనైతే వేసుకుంటున్నాను. చూడండి, ఇలా గరిటెతో వేసేయాలి. గరిటెతో పిండి వేసేయాలండి, అట్లలాగా తిప్పకూడదు. ఇప్పుడు అట్టు వేసుకున్న తర్వాతకి మరి కొద్దిగా ఆయిల్ని అయితే అంచుల వెమ్మటి వేసేసుకోవాలి. ఇలా కొద్దిగా అక్కడక్కడ చుక్కలలాగా వేసుకుంటే సరిపోతుంది. ఎందుకు అట్లా వేసానంటే తీయడానికి సులభంగా వచ్చేస్తుందండి ఈ దోశ అలా వేసుకుంటే. చూడండి, ఇలా అంచుల వెమ్మటి నూనె వేసుకున్నాం కదండి. చూడండి, సైడ్కి ఇలా అయ్యి త్వరగా వచ్చేస్తుందండి దోశ. చూడండి, ఆల్మోస్ట్ ఇదైతే ఉడికిపోయిందండి. ఇప్పుడు టర్న్ చేసి మరోవైపు కూడా కాల్చుకుందాము. చాలా చక్కగా తినేస్తారండి అందరు కూడా. అంతేకాకుండా ఎంతో టేస్టీ అయిన బాలామృతం దోశలు రెడీ అయిపోయాయండి. ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం అలాగే లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే ఇంకొంతమందికి షేర్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.